ఏదో మీడియా మా చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డగోలు వార్తా కథనాలు రాపిచ్చేస్తే అది నిజమైపోద్దా? అది కూడా ఉదాహరణతో సహా చెప్తాను అధ్యక్ష. జగదీశ్వర్ రెడ్డి గారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు, కావాల్సిన విధంగా బ్రహ్మాండమైన సెక్యూరిటీ ఉన్నాయి, ఏర్పాట్లు చేస్తున్నాం. ఇక్కడ 123 crores ఇప్పటికే ఆడ బ్యాంకులో అటు ఇటు ఏమైనా ఇబ్బంది పడ్డాయంటే కూడా వాటిని రికవరీ చేపించి ఇచ్చాం. ఇక్కడ కావాల్సిన విధంగా సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ ఇనిషియేటివ్స్ కూడా చేస్తున్నాం. జీరో టాలరెన్స్ టువర్డ్స్ నార్కోటిక్స్. ఇక్కడ కావాల్సిన విధంగా స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో ఉండేటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ క్రైసిస్ మేనేజ్మెంట్ హైడ్రా ఎవరు పొరపాటుని ఇక్కడ చిన్న తప్పు చేసినా ఎంత పెద్దవాళ్ళైనా సరే ఈ హైడ్రా చూస్తూ ఊరుకోదు, ఎమ్మటే ఇట్లా పట్టుకొని తీసుకొని వచ్చేస్తుంది అధ్యక్ష. ఎమ్మటే అస్సలు ఎవరిని వదిలిపెట్టి హైడ్రా చూడండి అధ్యక్ష, మీరు అనుకుంటున్నారేమో భూముల్ని 2014 నుంచి ఈ రాష్ట్ర విభజన జరిగిన నుంచి మొన్న ఈ రాష్ట్రాన్ని తిరిగి మాకు అప్పచెప్పిన నాటి వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్ని చెరువులు ఉన్నాయో, ఆ చెరువులు ఎన్ని కబ్జా అయినాయో 2014 నాటికి ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఈ మధ్యలో ఎడిపోయినాయి, ఇవన్నీ ఎవరు హస్తగతమైనవి, ఎక్కడ పోయినాయో వాటన్నిటితో సహా లెక్క తీస్తున్న మధ్య హైడ్రా వస్తుంది, లెక్క తీస్తుంది, భూములు ఎవడు ఆక్రమించిన వాటి సంగతి కూడా తెలుస్తుంది. చెరువులన్నింటినీ మళ్ళీ పునరుద్ధరిస్తాం. ఎక్కడ చిన్న పొరపాటు జరిగిన అధ్యక్ష, పోలీస్, రెవెన్యూ, మున్సిపాలిటీ అందరు కలిసి ఒక కంబైన్డ్ ఎఫర్ట్తో ఈరోజు రేపొద్దున హైదరాబాద్ నగరాన్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి ఈ హైడ్రాని తీసుకొని వస్తూ ఉన్నాం. మీరెవ్వరూ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, నిశ్చింతగా ఉండండి. ఒకటి మాత్రం చెప్తున్నాం, నేరస్తులు మాత్రం జాగ్రత్త, హైడ్రా వస్తుంది, హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోండి, రాష్ట్రం వదిలిపెట్టి కూడా బయటికి పోండి. అట్లాగే అధ్యక్ష ఏమండి, మీ హైదరాబాద్ నగరానికి సంబంధించి ట్రాఫిక్ సంబంధించి కూడా చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే మీ ఈ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి అధ్యక్ష మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. మేము వచ్చిన తర్వాత పోలీస్ రిక్రూట్మెంట్ అధ్యక్ష 14,661 పోస్టులు అధ్యక్ష. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎవరైనా ఉంచారా అధ్యక్ష? 14,661 పోస్టులు రిక్రూట్ చేసి 12,718 ఎస్ఐ అండ్ పీసీ అండ్ పోలీస్ కానిస్టేబుల్ ఈక్వలెంట్ క్యాండిడేట్స్ ఈరోజు ట్రైనింగ్ అవుతా ఉన్నారు అధ్యక్ష. వీళ్ళందరూ ఈరోజు రేపొద్దున ఈ హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడటానికి ఉపయోగపడేటువంటి సైనికులను తయారు చేస్తున్నాం అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు వచ్చినటువంటి కొత్త చట్టాలకు సంబంధించి, క్రిమినల్ లాస్ సంబంధించి 1/7/2024 నుంచి వీళ్ళకి కావాల్సిన విధంగా ట్రైనింగ్ కూడా చేస్తూ ఉన్నాం. మీరు ఏం ఇబ్బంది లేదు. హైదరాబాదు పోతే చాలరా బాబు, ఎంత ప్రశాంతంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫుల్ సెక్యూర్డ్గా బతకొచ్చు అనేటువంటి నమ్మకాన్ని కలిగించే స్థాయిలో హైదరాబాద్లో అన్ని వ్యవస్థలు ఉంటాయి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇక మెట్రో గురించి అడిగారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సమాధానం చెప్పారు, అయినా కానీ నేను కూడా కొద్దిగా యాడ్ చేస్తాను. మెట్రో గురించి అడిగారు అధ్యక్ష, నేను విన్నాను. మీరు కాంట్రాక్టర్ను పిలవలేదు, ఏజెన్సీ ఫిక్స్ చేయలేదు, మీరు వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అరే గవర్నమెంట్ అధ్యక్ష, ఫౌండేషన్ స్టోన్ అయిపోతే ఏం చేస్తారు? పని చేయాలనే సంకల్పం ఉంది మాకు. వారికి మీకు కూడా చెప్తుంది, పని చేయాలని సంకల్పం ఉంది మాకు. ఆలస్యం అవుతుందేమో, ఒక్కరోజు ఆలస్యమైనా నగరానికి నష్టం జరుగుతుంది, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనే ఆలోచనతో ఎంత తొందరగా పనులు చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఉన్నాము. దాన్ని మీరు ఆ రకంగా పాజిటివ్ తీసుకోవాలి తప్ప మీరు టెండర్ పిలవలేదు, ఏజెన్సీ రాలేదు అనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. 100% పద్ధతి ప్రకారమే జరుగుతాయి. ఏజెన్సీస్ ఇంతకుముందు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని పిలుస్తారు, కావాల్సిన విధంగా టెండర్లు చేస్తారు, అన్నీ జరుగుతుంది అధ్యక్ష. ఈ హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు అనేది అద్భుతంగా ఒక మణిహారంగా ఉంటుంది అధ్యక్ష. ఇక వారు కరెంటు విషయానికి వచ్చారు అధ్యక్ష. చాలా విషయాలు
ఆ కరెంటును కూడా తీస్తాను అధ్యక్ష.